అమ్మగారు, నేను పుష్పని. ఒకసారి డోర్ తెరవండి. ఏమైంది? ఏం లేదమ్మగారు, ఒకసారి డోర్ తెరవండి. ఏంటి? ఏం లేదమ్మగారు, మీతో కొంచెం పని పడింది. ఏం పని? మీరు కొంచెం లోపలికి వెళ్ళండి, నేను చెప్తాను. హా? మిమ్మల్ని లోపలికి వెళ్ళమని చెప్పాను కదా, హా? లోపలికి వెళ్ళండి. ఆ? ఏ వాచ్మన్, ఎందుకు డోర్ లాక్ చేసావు? ఏం లేదమ్మా, మీ రూమ్లో ఒక చిన్న పనుంది. ఆ పని పూర్తయ్యాక బయటికి వెళ్ళిపోతాం. ఏమంటున్నావు? చిన్న పనా? ఏంటిది? అదేనమ్మా, నాకు బంగారం చూపించారు కదా, వాటిని మళ్ళీ ఒకసారి చూపించండి. ఏంటి, బంగారం చూపించాలా? అయినా మీకెందుకు చూపించాలి? అదేం లేదమ్మా, వీడు బంగారాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. అలాంటిదేం కుదరదు. నువ్వు అడిగావని చూపించాను, అంత మాత్రాన వాచ్మెన్ కూడా చూపించాలా? ఏయ్, ఊరికే మాట్లాడుకో. నువ్వు చూపిస్తావా లేదా? నువ్వు గనక చూపించలేదంటే నిన్నిక్కడే చంపి పాతి పెట్టి వెళ్ళిపోతాం. ఏమైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా చూడు, మేమిద్దరం దొంగతనాలు చేసేవాళ్ళం. మేం బాగా రెక్కి చేసి ఒంటరిగా ఉన్న మహిళల ఇంట్లో పని మనుషులుగా చేరి దొంగతనం చేస్తాం. మేమిద్దరం ఇంతకు మునుపు చాలా దొంగతనాలు చేశాం. మా మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడే ఒక కేసులో జైలుకి వెళ్ళి జామీన్ మీద వచ్చాం. వచ్చిన వెంటనే మీ ఇంటిని బాగా రెక్కిచ్చేసి మీ ఇంట్లో పని మనుషులుగా చేరాం. ఈమె ఎవరో కాదు, నా భార్యే. మేము వచ్చిన పని త్వరగానే పూర్తయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ బంగారం ఉన్న బ్యాగ్ని నాకు ఇవ్వాలి, లేదంటే నిన్ను చంపి ఆ బ్యాగ్ తీసుకుని పారిపోతాం. జాగ్రత్త. ఏ వాచ్మెన్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకు భోజనం పెడితే చాలు, ఇంకేం వద్దన్నావు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. నువ్వు ముందెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఇవ్వు, లేదంటే ఆ బ్యాగ్ని తీసుకెళ్లేటప్పుడు నువ్వు ఉండవు. చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. అనవసరంగా ఆ బంగారం కోసం నీ ప్రాణాలను వదులుకోకు, అర్థమైందా? వెళ్ళు, వెంటనే వెళ్ళి ఆ బంగారం తీసుకొచ్చి నాకు ఇవ్వు. వద్దురా, ఇది మంచి పద్ధతి కాదు. అవన్నీ మాకు తెలుసు, మేం చూసుకుంటాం. నువ్వు వెళ్ళి బంగారం తీసుకురా. వెళ్ళు, వెంటనే వెళ్ళి బంగారం బయటికి తీసి ఇవ్వు. వెళ్తావా, నిన్ను వేసేయమంటావా? వెళ్ళు, త్వరగా తీసివ్వు. త్వరగా ఇవ్వు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారే. ఎంతసేపు? త్వరగా ఇవ్వు. ఇవ్వమంటుంటే. ఓల్డంత బంగారం ఉంది. మేము నీ నగలు కొట్టేసినట్టు పోలీసులకు గాని మీ ఆయనకి గాని చెప్పావో చంపేస్తాం. నిన్ను బతకనేమో, చంపేసి వెళ్ళిపోతాం, సరేనా? మీ భర్త ఎలాగో ఫారిన్ లో ఉన్నారు కదా, 2 సంవత్సరాలు కష్టపడితే ఇలాంటి బంగారం మళ్ళీ కొనుక్కోవచ్చుగా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గనక పోలీసులకి చెప్తే నీ సంగతి చూస్తాం. త్వరగా పద రండి. పద, త్వరగా పద. ఓన్లీ పాపని పన్ను పెట్టుకుంటే ఇలా చేశారేంటి దేవుడా? ఎవరో ఏంటో తెలియకుండా పనులు పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఆయన అడిగితే నేనేం చెప్పాలి? అప్పటికి మా ఆయన చెప్తూనే ఉన్నారు, నేను వినలేదు. అంతా నా కర్మ. ఇప్పుడేం చేయాలరా దేవుడా?